క్షీరం ब्रह्मा विष्णु शिवात्मकं अरुणार्क परम शांतम एकदूतं शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते यावत् प्रजानिकं क्षेमंगा సంక్షేమంగా సస్యశ్యామలంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. మీకు దయచేసి ఒక 2-3 నిమిషాలు చాలా చక్కటి విషయాలు చెప్తా, మీరు వినండి. మీరు సంతోషం, మీరు కూడా తెల్లవారుజామున వచ్చారు. మాకు కూడా మా చెల్లెకి అయినా మిమ్మల్ని గౌరవిస్తాము. మా భార్య భాగ్యలక్ష్మి గారు ఉన్నారు, మా సిస్టర్ మామతో సిస్టర్, మా పారిజాత ముందు, మా బావ కృష్ణారెడ్డి ఉన్నాడు, మా కొడుకు ఉజ్వల్ రెడ్డి ఉన్నాడు. సో అన్న మీరు అడుగుతారా నేనే చెప్పనా? మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, అక్కలకు పేరు పేరు నేను ధన్యవాదాలతో మీకు స్వాగతం చెప్తా ఉన్నా. నేను ఈరోజు కొలన్ శంకర్ రెడ్డిగా ఈ ప్రాంత బాలాపూర్ మండల మాజీ సింగిల్ విండో చైర్మన్ 21 సంవత్సరాలు పనిచేసిన ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంత బిడ్డగా, ఈ భూమి మీద జన్మించిన ఒక వ్యక్తిగా బాలాపూర్లోని గణేష లడ్డు, గణేష భగవానుని సామూహిక ఊరేగింపులు నిరంతరం గత 44 ఏళ్ళుగా కొనసాగుతూ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఒక హిందువుగా ఈ ప్రాంతంలో బాలాపూర్ ఖ్యాతి, గౌరవం ప్రపంచ దేశాలకు తెలవాలని చెప్పి మేము మొదటి నుంచి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి వారు ఏదైతే చంద్రయాన్ గుట్ట, కేశవగిరి వరకే మీడియా ఇవన్నీ ఉండేది గతంలో, అయితే దాన్ని బాలాపూర్ వరకు ఎక్స్టెండ్ చేయాలి, మీరు పెంచాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి ఇక్కడ దాకా మీడియా పాయింట్ని ఇక్కడ పెట్టించాను. భగవంతరావు గారితో, రాఘవరెడ్డి గారితో, ఆనాటి పెద్దలతో మాట్లాడి ఆ తర్వాత ఏదైతే బాలాపూర్ గణేశుడు అన్న 5 గంటల నుండి రాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు వేలాదిగా జనం వస్తూ ఉంటే, భక్తులు వస్తూ ఉంటే అందరూ అనుకుంటా ఉన్నారు అసలు ఆకాశం ఈనిందా, నేల పగిలిందా, ఈ వేలాది సంఖ్య ఎక్కడికి వస్తూ ఉన్నారు. నేను వినండి, ఈ లడ్డును కొనుగోలు చేసా, నేను యాక్చువల్లో కైవసం చేసుకున్నాను. ఈ యొక్క లడ్డు మా బంధుమిత్రులకు, మా గ్రామస్తులకు ప్రసాదం తీసుకుని ఇస్తాను. ఇంకా అదనంగా కొన్ని లడ్డూలు తెచ్చి ప్రసాదం పంచుతాయి ఇది కలిపి. అంటే నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఎందుకు ఇవ్వాలనుకున్నంటే, వైరస్ వచ్చి ప్రాణాలు కోటీశ్వర్ల నుండి పూరి గుడిసెలో ఉండే అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఒక బాధగా పడి ఏమవుతుందో ఒక భయాందోళన ఉంటే ఆయన నాయకత్వంలో కరోనా వైరస్ను తయారీమైన మందిరం కట్టాడు. మూడోది, మోడీ గారు చంద్రమండలంలోనికి రాకెట్ను పంపి ప్రయోగాలు చేశారు, తెలుసు, మీరందరూ తెలుసు, చంద్రయాన్. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు, ఇలాంటి దేశ రక్షణ కోసం వారు చేసిన కృషికి ఇంత కష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనకు ఈ యొక్క గణేష భగవానుడు ఏ శక్తి, ఏ వ్యక్తి ఆటంకపరచకుండా చూడాలని నేను దేవుని ప్రార్థిస్తూ మోడీ గారికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నేను ఇవ్వబోతా ఉన్నాను. హిందుత్వవాదిని. ఆర్ఎస్ఎస్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి, ఈటల గారికి, అరుణ గారికి, నేను అరుణమ్మ మా ఇంటికి వచ్చింది దేవుడి దర్శనం చేసుకుని. నేను అపాయింట్మెంట్ తీసుకోమని అడిగినా, ఇప్పుడు నేను రాజకీయాలు మేము కూడా రామ మందిర ఇక్కడ నమూనా వేసాం. అయోధ్య
నమూనా అవును వేశాం. ఈసారి సెట్ అయోధ్య రామ మందిరం సెట్ వేశారు. వేశాం. ఎందుకు వేసాం? సాధారణ పౌరుడు అయోధ్య పోలేడు కాబట్టి ఇక్కడ అయోధ్యను చూపించాలనుకున్నాం. అందుకే మోడీ గారికి మేము ఇది బహుమానం ఇవ్వాలి. అయోధ్య వెళ్ళొచ్చారా నిర్మాణం అయిన తర్వాత? ఉద్యమంలో పోయాను 2 సార్లు, మళ్ళీ మొన్న కూడా పోయాను. ఇప్పటికైనా రాముని దగ్గర పోయేది వస్తూనే ఉంటాను. ఎట్లా ఉంది అయోధ్య రామ నిర్మాణం తర్వాత ఈ రోజు సెట్ చేసి మీకు లడ్డు దొరికింది, ప్రధానమంత్రిని కలవబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఆయన ఆశీస్సులు ఆయన ఆయన యొక్క ఆశీస్సులు ఆయన పాద గురి వల్లనే నాకు వచ్చింది. ఏం చెప్పబోతారు నరేంద్ర మోడీకి? ఏం చెప్తారు? ఒక మాట ఏం చెప్పాలంటే తెలంగాణ గురించి, బాలాపూర్ లడ్డు గురించి మీ మీ ఆలోచన విధానంగా ఆయన గురించి చెప్తారు. ఏం చెప్పబోతారు? ఆయన కలిసిన తర్వాత ఏం మాట్లాడతారు? మోడీకి ఏం చెప్పబోతున్నంటే అసలు ప్రబలాపూర్ ప్రజలను ఆదుకోమంట, మహారాష్ట్ర ప్రజలు అండగా ఉండమని కోరుకు. ఎప్పుడు కలవబోతున్నారు? బండి సంజయ్లకు చెప్పాను, వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు నేను మోడీ గారిని కలవచ్చు. రైట్. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కదా. సార్లు పొలాన్ని కుటుంబం తీసుకున్నాను. చాలా సంతోషం ఉంది, చాలా భక్తితో చాలా ఇష్టంతో తీసుకున్నాను. సో ఈ ప్రసాదాన్ని కావచ్చు ఇదంతా ఏం చేస్తారు? ఓకే మీరు మా బంధుమిత్రులకు ఇస్తాను. మా గ్రామంలో గడపకు ప్రతి పేదవాడి ఇంటికి నా ప్రసాదం అందిస్తాను. అంటే నేను కొనలేకపోయాను, 30 లక్షలు పెట్టాను ప్రజలు అనుకుంటుంటే నా ఇంటికి కనీసం దేవుడు నేను ఎంతైనా కొంటాను. 50 లక్షలు 50 అయినా కొంటాను. 50 లక్షలు పెట్టి నరేంద్ర మోడీకి ఇస్తారా? ఇస్తా. నాకు ఆస్తిపాస్తులు ఇచ్చింది ఆ దేవుడే. మరి దేవుడు పెట్టాలి కదా. దేవుడికే పెట్టినా. నరేంద్ర మోడీ దేవుడా? ప్రసాదము నేను దేవుడికి ప్రసాదం పెడితే అంటలేను, దేవుడి ప్రసాదం తీసుకొని మోడీ గారికి ఇస్తా. శక్తి సామర్థ్యాలు ఆయనకు మరింత రావాలి, బలం చేకూరాలని ఇస్తా ఆయనకు. నేను మోడీ దగ్గర తెచ్చి దేవుడికి ఇస్తా అంటలేను, దేవుడు తీసుకుపోయి ఆయనకు ప్రసాదం పెడతా అంటున్నా మోడీ గారికి. ఏం కోరుకున్నారు బాలాపూర్ గణేష్ ఈసారి? బాలాపూర్ గణేష్ ఒకటే కోరుకున్నా, నా కుటుంబం, నా బంధుమిత్రులు, నా గ్రామస్తులు, నా నియోజకవర్గ మహేశ్వర ప్రజలు, చెవిళ్ళ పార్లమెంటు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు మంచి ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సుఖశాంతులతో ఉండి శాంతియుతంగా ఉండి భారతదేశ రాబోయే కాలంలో నంబర్ 3 కావాలి ప్రపంచంలో కోరుకుంటున్నాను. మనతో పాటు లడ్డు